గుడ్ మార్నింగ్ గాయ్స్. ఇంకా మనం బార్డర్ నుంచి అయితే బయలుదేరిపోదాం. ఇంతకుముందు వీడియోలో అయితే ఎంతవరకు అయితే ఆపేసినో అటు నుంచి నెక్స్ట్ అయితే ఇదే. ఇంక ఇప్పుడైతే బయలుదేరుతున్నాము. మార్నింగ్ 4 అవుతుండవచ్చు టైం అయితే. ఇంకా మబ్బుల్ని అయితే లేచి బయలుదేరదాం అనేసి అయితే బయలుదేరిపోతున్నాం. ఇంకా చిన్నగా పట్టిద్దాం వీడికెళ్ళి. ముందర పోతే రోడ్లు అయితే ఏం పెద్దగా బాగుండవు, మీకు అది కూడా చూపిస్తా. అండ్ మనం ఇంకా అన్లోడ్కి వెళ్ళేంత వరకు అయితే జర్నీ. నవీన్ కూడా అయితే ఇంతసేపు మేలుకున్నాడు, పాపం కావాలి కాసిండు అనమాట మాకు. ఇంకా అట్లా ఇట్లా ఏడైనా కొంచెం దొంగల బాధ అనేది ఉంటుంది కదా, సో అందుకనేసి వాడిని మేలుకొని ఉంచి ఇంతసేపు ఇప్పుడు పడుకోమని చెప్పిన. ఇంకా హైవే అయితే ఎక్కుతున్నాం. ఫుల్ వర్షం తగిలింది మాకు తగ్గట్టుగా. ఆ వర్షానికి ఏం కనిపిస్తలేదు, చేస్తలేదు. రోడ్లు మొత్తం నల్ల డల్. టోల్గేట్లు ఒక్కటంటే ఒక్కటి కూడా ఇట్లా గ్రీన్ లైట్ కూడా వాళ్ళలేదు. గిట్లా ఉంటే ఇంకా దొంగల్లాగా భయం కదా మనకి. అసలు చూడండి, ఒక్కటి మొత్తం ఏమో రాళ్ళు గుట్టలు. అదే ఒక్కటి కూడా గ్రీన్ లైట్ పడేయలేదు అసలు. ఏమో నాయన భయంకరమైన పరిస్థితులు లాగా పడుతుంది. కానీ పని చేస్తుందా లేదా కూడా తెలియదు. పని చేస్తుంది కానీ గ్రీన్ లైట్ పడలేదు, రెడ్ లైట్ ఒకటి పడలేదు. పైసలు కట్ అయ్యేటట్టుంది అంతే. ఇది వచ్చింది రెండు ఫాస్టాగ్ యాన్యువల్ ప్యాస్ 3000 అంట. ఇట్లా మాత్రం సత్యనాశ్ టోల్గేట్ల కాడ బండ్లు కూడా ఆపినాడు. సత్యనాశ్ అంటే సత్యనాశ్. వాడు రోడ్డు వరకు లాగానో టోల్గేట్ లాగానో వచ్చాడు, దెబ్బేసిపోతాడు లారీలకు మాత్రం. ఇట్లా మాత్రం వండొద్దు, అస్సలు వండొద్దు. అవతల వండి ఇతల వండి తెలియక మన ఆధారణ చూసి వేసేస్తాడు. లేదు ఛాన్స్ లేదు. పక్క టోల్గేట్ దగ్గరికి అయితే వస్తున్నాము. ఇంకా అన్న అయితే ఈ నుంచి కొంచెం ముందరికి వెళ్ళిన రైట్కి అయితే వెళ్ళిపోతాడు మన అన్న మాదన్న. మనం సగగా వెళ్ళిపోదాం. సగగా వెళ్ళిపోయి మనం సోలాపూర్ నుంచి పూణే రోడ్లో అయితే వెళ్ళాలి. పూణే రోడ్లో ఒక 20 కిలోమీటర్స్ వెళ్తే టోల్గేట్ వస్తుంది. టోల్గేట్ దగ్గరికి అయితే వెళ్తే వాళ్ళ అమ్మాలి వాళ్ళు అయితే వస్తున్నారు, లేబర్ నెంబర్ ఇచ్చారు. ఇవన్నీ చూడండి, ఇక్కడ దిక్కు ఎక్కువ టర్బైన్లు తిరుగుతూ ఉంటాయి, పెద్ద పెద్ద ఫ్యాన్లు ఏమంటారు దానిని. ఆ ఫ్యాన్లకు సంబంధించిన బండ్లు అయితే వెళ్తున్నాయి చూడండి. బాబు ఏమైనా పెద్దగా ఉన్నాయా? 4 గంటలు ఒక పెట్రోలింగ్ రావాలి, మళ్ళా ముందర ఒక పెట్రోలింగ్ అని పోవాలి. చాలా మంది కావాలి దాన్ని. ఈ టోల్గేట్ అంత దొంగ టోల్గేట్ ఇంకోటి ఉన్నది అనమాట. మొత్తం దొంగల రాజ్యమే. ఎవడు వండుకుంటే వాడి డీజిల్ వేసేస్తారు, ఎవడు వండుకుంటే ఆ డీజిల్. చూపిస్తాగండి మీకు ఇక్కడ ప్లానింగ్ ఎట్లుంటుంది అంటే, ఇతల కార్ ఏమో ఇతల అవుతుంది టోల్గేట్. ఇతల కారు ఏంది, ఎవడో విఐపి లాగా కార్ ఆపుకుంటాడు. విఐపి లాగా కార్ ఆపుతాడు. బండి ఎవడెవడు బండి ఏం కదా అని ఎవరెవరు అని చెప్తే డీటెయిల్స్ ఇస్తే అవతల పోయి కార్ వేసుకొని ఇంకో ఇక్కడ ఆగింది కారు అట్లా అవుతుంది. సేమ్ అదే కావచ్చు, పని పడుతుంది. అదే కూడా చెప్పలేం కానీ అలా ఆగింది కారు. సేమ్ ఇట్లా ఎప్పుడు అదే కారు ఉంటుంది. నేను చెప్పలే హోండా కార్ అని గుర్తుందా? మొన్న బ్లాక్ టాప్ అనే హోండా కారు. అదే కదా హోండా కారే కదా అది, అదే కదా చూసినా ఎగ్జాక్ట్ ఆ హోండా కార్ వచ్చి ఇతలా అవుతుంది. ఎప్పుడు వాడు నిలబడి ఉంటాడు, జిమ్ బాడీ లాకుండా టీ-షర్ట్ వేసుకొని, బ్లూ కలర్ టీ-షర్ట్ లా ఆయన ఇతల నిలబడి ఉంటాడు. వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు అతను కూడా పడిండు అని. చిన్న షిఫ్ట్ కార్, షిఫ్ట్ బ్లాక్ కలర్ వేసుకొని వస్తారు, పని పట్టుకొని చేయాలి, జంపు చేయాలని. మొన్న కూడా వచ్చింది. మొన్న కూడా ఇట్లే మా డాడీ వాళ్ళు ఆగినప్పుడు వచ్చిర్రు. వీళ్ళు యాక్టివ్ ఉన్నందుకు తక్కువని అప్పుడే దొరకబట్టారు. వాళ్ళు లేచేలో టకామని వెళ్ళిపోయారు. దానికి ఒక నెంబర్ ప్లేట్ లేదంట, కార్కి ఏది లేదు. ఈ కొడుకులు ముఖాలు చూస్తే భయం అవుతారు నాయన. మహారాష్ట్రలో మనది ఏమన్నారా ఇంట్లో రైట్ పోనా. ఆన్నే అవతల పక్క వాడ బండ్లాగినా లారీలు ఆన్నే డీజిల్ ఆన్నే తీసేసి 200 లీటర్స్ దాదాపుగా 200 లీటర్ల సగం సేమ్ ఇంతే. హాఫ్ ట్యాంక్ డీజిల్ ఫుల్ చేసుకొని వచ్చిన డీజిల్ హాఫ్ ట్యాంక్ దిగిపోయారు. హైట్ లో వస్తే ఎట్లా పడతాయి బండ్లు దీనివల్ల? తిక్కలు తెలుగురా నాయన నువ్వు.
వైపరు వసుకున్నాయి. చూడు దారా పావురం మామూలుగా లేదు మామూలుగా. ఎక్కురా బల్బు బండి గిలుకో అంటున్నాను ఆయన ఫాస్టాగ్ కనిపోయినందుకు. స్కానర్ లేదంటే స్కానర్ లేదంట మరి ఇంకా ఎందుకు ఆ టోల్ గేట్ మళ్ళా దొంగ టోల్ గేట్ ఎందుకు స్కానర్ లేనిది కిందికి లేదురా భయ్. అది ఫాస్టాగ్ అని చెప్పిన స్కానర్ కిందికి లేదు వైపర్ కిందికి లేదు అని చెప్పిన చెప్తే ఫీచర్ లేవు అంటు నేను దీనికి పోతే స్కాన్ కూడా కొడతానేమో అని నేను అనుకుంటున్నా. టీ అయితే తాగాం ఇంకా టీ తాగేసి మళ్ళీ అయితే బయలుదేరిపోదాం. కరెక్ట్ రారే చెంటింగ్ ఆన్నే చూడరా అది ఆన్నే డీజిల్ చేసేది కరెక్ట్ అంటే అదే. టీ అయితే తాగుతున్నాం. నేను అడగట్లేదు ప్లేస్ సంపూర్ణ బ్యాటరీలకు. ఒకసారి ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి. కార్ వాళ్ళకి టోల్ గేట్లు అక్కడ ఏం పని ఉంటాం అంటే కనము అడుగుదాం. ఒకసారి కామెంట్ చేయండి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే. నాకు డౌట్ ఉంది అట్లానే. ఇంత ఆల్రెడీ డీజిల్ చోరీ అయినది చూడండి. ఆల్రెడీ డీజిల్ తీసారు బండి ఆపితే అదే మొత్తం సర్కల్ పడ్డదు. ఏమొస్తారు నాన్న లారీలో కడుపు కొడితే కొడుకులకి. బాయ్ బాయ్. మామూలుగా కలిసిపోతలే బండి. రోడ్డు మాత్రం క్రిస్టల్ క్లియర్ ఉందన్నమాట. ఆడ వరకు ఆడ పోతుంది మన బండే పోతుంది. గుంతలే ఉన్నాం బ్రేక్ అయితేనే ఉంది బండి. అది కూడా ఈ నుంచి రైట్ వెళ్ళిపోతాడు అన్న. ఇంకా ముందల ఈ నుంచి అన్న రైట్ వెళ్ళిపోతాడు. మనం చక్కగా వెళ్ళిపోవాలి. సోలాపూర్ రోడ్ మనం వెళ్తున్న రైట్ సైడ్ కరెక్ట్ ఆ నుంచి వచ్చిందంటే ఇదే సోలాపూర్ సర్కిల్. అంటే ఇదే మెయిన్ సర్కిల్ ఇది పూణే రోడ్. మనం ఈ నుంచి ఒక 22 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి టోల్ గేట్ దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ టోల్ గేట్ ఆ టోల్ గేట్ కడవ అవుతే అన్నీ షాప్ అంట వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి వెళ్తారు. ఇదే సోలాపూర్ లాస్ట్ ఎండ్ అన్నట్టు ఇంటికి వచ్చినాడు పూణే రోడ్ మళ్ళీ బండి ఏదైనా సరే మళ్ళీ బైపాస్ అక్కడ నుంచి సిటీ దగ్గర వెళ్తాం. ముందరకు ఏంటంటే మళ్ళీ అక్కడ వేరే హైవేకి ఎక్కాలంటే అక్కడ ఓనికి ఉంటుంది. కానీ కొంచెం ముందర పోయి లెఫ్ట్ పోతాడు. పూణే ముంబై హైవే ఇది. వెళ్ళిపోవాలి మన అర్థం అంటే ఇలా మ్యాక్సిమం గ్రిల్ ఉంది. ఇట్లా డివైడర్ మీకు దాటించు అవన్నీ ఉండవు. ట్రైనింగ్ తీసుకుంటారు. హైవేలు కూడా ఖరాబ్ అయిపోయినాయి ఇక్కడ. డ్రైవర్లకు కూడా వేస్తాడు దాని అలవాటే పోతాడు. మంచి అలవాటు ఏదో కంటాడు. నా 20 పనులు ఇంకా పోతున్నాను. ఫస్ట్ టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చినాము. కాల్ చేసి వాళ్ళు ఏమంటున్నారు అంటే
ముందర మోహోల్ అని ఒక ఊరు వస్తుంది, ఫ్లైఓవర్ వస్తుంది సేమ్ ఇట్లా గిన్నె తీయడానికి ఉంటుంది. ఆడ కూడా ఆడికైతే రమ్మంటున్నాను. ఉంటుంది చూడు, ఇక్కడ కూడా ఇక్కడ అది అవుతుంది సిస్టమ్, అది అవుతుంది ఫోన్ లాగా ఉండదు. అది ఏమంటుంది అని ట్యాప్ చిన్నది, అది పట్టుకొని కేసు రాస్తా అంటాడు. కేసు రాస్తా అది దాన్ని బెదిరిస్తాడు. చెప్పు బెదిరించి కార్డు చేతిలో పెడతాడు. 200 అంటాడు ఇట్లాంటిది ఇచ్చి, దాని మీద డేట్ అయితే ఇస్తాడు. అది వస్తుంది ప్యాక్ పత్తా లాగా నెంబర్లు గోయితలు ఉండదు. ఆల్రెడీ ఇంకొచ్చడే తప్పేనా ఇయ్యాలి నువ్వు ఈ టోల్గేట్ రేపు ఇది తాగినట్ట. ఫిరానా లేయాలి వాళ్ళ దిక్కు చూడవద్దు. దున్నా అనుకో ఇట్లా అంటారు, ఆపుతారు. అప్పుడే ఆపుతారు తెలంగాణ పండుగ. దగ్గర టిఫిన్ దొరికేది కష్టం. ఇంకా మన సైడ్ టిఫిన్ దొరకాలంటే చాలా కష్టం. పావు బజ్జీ, వడపావు, పొద్దుగానే బజ్జీలు చేస్తారు, పకోడీ చేస్తారు. అవి తినాలి. ఇక ఇలా అంటే ఎర్రది మసాలా అయిపోతాం. పప్పు ఉంటుంది అన్నీ ఉంటాయి, కొద్దిగా అన్నీ ఉంటాయి. అదన్నా పెడతారు. వచ్చేసి 229 కిలోమీటర్స్ ఉంది చూడండి ఇక్కడ నుంచి. ఈ సైడ్ పెడితే లేపేసాడు ఒకటి, ఇంకా రోడ్ వర్క్ జరుగుతుంది కదా, అందుకనేసి అటు సైడ్ పెట్టండి. మనకి కనిపిస్తాడు, దూరంకి వస్తే కనిపిస్తాడు. చెట్లు మాత్రం మంచిగా ముద్దుగా పెట్టిరు. నైట్ పై ఎవరు డిస్టర్బెన్స్, ఇందర్ లైట్ అతని కాడ అతని లైట్ ఉందని కాడ మరి ఏం చేస్తావు. नहीं जाता कार दियमन कार दियमन మూడు పట్టాలు వేయించుకున్నాం మంచిగా. కిందికి వెళ్ళి 3 అయితే వేయించిన. టక 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 పట్టిపితే 3 పాయింట్లు ఉంది. ఇది కూడా అన్లోడింగ్. మళ్ళీ సెకండ్ పాయింట్ అన్లోడింగ్. ఇక్కడ 100 బ్యాగులు మాత్రమే జస్ట్. అక్కడ వచ్చేసి 200 దింపి, 100 అంట. మిగతావి ఇంకా 340 బ్యాగ్స్ అయితే ఉంటాయి. అవి ఇంకెక్కడ దింపుతారు. సగం అయితే ఇప్పి పెట్టుకున్నాం పట్ట. ఇట్లా సగం పట్ట. మావాడు ఏమైందంటే ఇందాక ఏమైంది, నెత్తికి ఏమైందంటే ఏం కాలేదు. చేతులు ఏంది అది? చేతులనా? ఎంసీలు నెత్తికి అతికించుకున్నాడు. అంటే బండికి ఆడ అతికిచ్చిండే, అది నెత్తికి అంటింది. మళ్ళీ చూపి ఒకసారి. తెల్లగుంది ఎంసీలు, తెల్లగుంది ఎంసీలు, తెల్లది తెల్ల ఎంసీలా చూపి ఒకసారి వాళ్ళ సబ్స్క్రైబర్లకి. ఎంసీలు అంటించుకున్నాడు నెత్తికి. యాక్చువల్గా గడ్డానికి అంటించుకుందాం అనుకున్నాడు, కానీ మళ్ళీ నెత్తికి అంటింది అది మిస్టేక్లా. వస్తుందా ఎంసీలు బయటికి దేనికే? అదే राइट 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 पोने पोने पोने
పోనీ ఆగా చెప్తా పోనీ 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 లేదు లేదు పోనీ 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 చాలు